చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈరోజు మరోసారి మేమందరం నీ సన్నిధిలో చేరి మా కొరకై సిలువలో నీవు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా రక్షణకై నీకు స్తోత్రము చెల్లించే అవకాశాన్ని మీరు మాకు దయచేసినందులకు నీకు వందనాలు. ఈ దినాల్లో ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మా విశ్వాసమును ఇంకనూ బలపరుచుమని, మేమింకనూ పరిపూర్ణతలోనికి నడవగలుగునట్లు, ఎదిగి ఫలించినట్లు మాకు నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యానం కూడా ఎంతో దీవెనకరంగా ఉండగలుగునట్లు మమ్మల్ని మీరే కనికరించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ధ్యానాలు మనం ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అంతిమ ఆజ్ఞను గూర్చినటువంటి వివరణతో ప్రారంభించాం. అందులో ఉన్నటువంటి 3 అంశాలు మనం చూస్తూ, మొదటిది సువార్త ప్రకటన, రెండవది నమ్మిన వారికి బాప్తిస్మము, మూడవది నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని చెప్పినటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ స్టడీస్ అని చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రభువు చెప్పినటువంటి ఆఖరి మాట, నేను మీకు ఏ సంగతులనైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలనని బోధించండి. సో విశ్వాసులమైనటువంటి మనము క్రీస్తు మనకి ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా తెలుసుకోవాలి, వాటిని గైకొనాలి. ఆ ప్రకారంగానే మనం శిష్యులంగా స్థిరపడేటువంటి అవకాశం ఉంది. అందుచేత దేవుని వాక్యమైనటువంటి బైబిల్ను గూర్చి మనం కొన్ని సంగతులు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా నిన్నటి దినాన మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, బైబిల్ దేవుని యొక్క ప్రత్యక్షత అని మనం తెలుసుకున్నాం. బైబిల్ దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు 2 రకాలుగా తన యొక్క ప్రత్యక్షత మనకు దయచేశాడు. దేవుడే గనక తనను తాను బయలుపరచుకోకపోతే అసలు మానవుడు దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశమే లేదు. కాబట్టి దేవుడు 2 రకములుగా తనను తాను బయలుపరచుకున్న చేత మనము ఆయనను గ్రహించగలుగుతూ ఉన్నాం. కనుక మొట్టమొదట ఈ సృష్టిలో దేవుడు తనను గూర్చినటువంటి జ్ఞానాన్ని ఉంచాడు. అలానే రెండవదిగా దేవుడు మనలోనే, మన మనస్సాక్షిలో దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఉంచాడు. ఈ జ్ఞానము దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని ఆ నిజమైనటువంటి దేవుడు ఎవరు అని తెలుసుకునేటువంటి అన్వేషణలోనికి మనిషిని నడిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజ దేవుని గూర్చినటువంటి అన్వేషణ ప్రారంభిస్తాడో ఆ వ్యక్తి దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అతని యొక్క అన్వేషణ ముగుస్తూ ఉంది. ఎందుకంటే ఇందులో నిజ దేవుణ్ణి గూర్చినటువంటి సంగతులు తెలియపరచబడతాయి. బైబిల్ ఎలా వ్రాయబడింది, అసలు బైబిల్ ఎలా వచ్చింది, బైబిల్ని సూచించేటువంటి వేరు పదజాలం బైబిల్లో ఏ రీతిగా వినియోగించబడింది, పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి, ఇలాంటి కొన్ని సంగతులను ఈ రోజున మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సంగతులు మన యొక్క విశ్వాస జీవితానికి ఎంతైనా అవసరం. మనం ఎప్పుడూ కూడా ఒక విషయం మర్చిపోకూడదు. అదేంటంటే మన విశ్వాసము బైబిల్ మీదనే ఆధారపడి ఉంది, మనుష్యుల మీద ఆధారపడి లేదు, సంఘాల మీద ఆధారపడి లేదు, సేవకుల మీద ఆధారపడి లేదు, బైబిల్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. బైబిల్ని వదిలేసి విశ్వాస జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తే
ఒక విధంగా అది వృధా ప్రయాస అని చెప్పవచ్చు. దానివలన పెద్ద ప్రయోజనం ఉండదు. కనుబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలా, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలా, ఈ వాక్యం మీదే మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు మనలోని నిత్య జీవాన్ని గూర్చినటువంటి గొప్ప నిశ్చయత మనకి ఉంటుంది అని నిన్న మనం తెలుసుకున్నాం. సరే, ఈ రోజున మరికొన్ని విషయాలు ఈ బైబిల్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి మనకి ఉన్నది ఒక అరగంట మాత్రమే వాక్యాన్ని ధ్యానించడానికి. అందుచేత అరగంటలో మరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు మరి దీనికి సంబంధించినటువంటి విషయాలు మనకి అర్థమవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఇవ్వబడినటువంటి షెడ్యూల్ని అనుసరించి ఇంటి దగ్గర కొంచెమైనా ఆ యొక్క వాక్య భాగాలను చదువుకొని అలానే నిన్న దినాన ఏం జరిగిందో తెలుసుకొని మనం వస్తే మనకి కొంచెం సులువుగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఈరోజు నేను చెప్పేది మీకు అంత క్లిష్టమైనది ఏమీ కాదు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీనికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇది ఎంతో అవసరమైనటువంటి సమాచారం అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాలలో ఒక విశ్వాసి మొదట గ్రహించవలసిన విషయం ఏంటి అనేది వ్రాశాడు. బైబిల్ దగ్గరికి వచ్చినటువంటి ఏ విద్యార్థి అయినా లేక ఏ విశ్వాసి అయినా బైబిల్ని చదవటానికి నేర్చుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తి మొట్టమొదటిగా బైబిల్ను గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంట? 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. సో బైబిల్ని మనం చదివినప్పుడు ఈ బైబిల్లో ఉండేటువంటి లేఖనము అంటే వ్రాయబడినటువంటి దేవుని వాక్యం, లిఖించబడిన దేవుని వాక్యం, అందుకే దీన్ని లేఖనము అన్నారు. సో ఈ వాక్యాన్ని మనము చదివినప్పుడు లేక దీని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట మనకు ఉండవలసినటువంటి గ్రహింపు ఏంటి అంటే, ఈ లేఖనములో ఏ భాగము కూడా మనుష్యుల యొక్క ఊహను బట్టి కలిగింది కాదు. అంటే మనిషి యొక్క ఆలోచనలలో నుండి దేవుని వాక్యం రాలేదు. బైబిల్ మానవుని యొక్క సృష్టి కాదు. కొంతమంది మేధావులందరూ కలిసి కూర్చొని ఒక విషయం మీద డిస్కస్ చేసి ఇదైతే బాగుంటుంది అని వ్రాసినటువంటి గ్రంథం ఈ బైబిల్ కాదు. ఇది ఎక్కడి నుండి వచ్చిందో చాలా క్లియర్గా చెప్పాడు. ఇది కేవలము దేవుని వలన కలిగినటువంటి వాక్యము అని చెప్పాడు. 21వ వచనంలో, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ గురించినటువంటి విషయాన్ని బహుశా నేను తర్వాత మీకు తెలియజేస్తాను. అయినప్పటికీ కూడా మనం ఈ విషయాన్ని గ్రహించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము దేవుడు పలికినందుచేత కలిగింది. కనుక మనం బైబిల్ చదివినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క ప్రణాళిక అని మనం ఎప్పుడైతే దీనిని గ్రహిస్తామో అప్పుడే దీని యొక్క విలువ మనకు అర్థమవుతుంది. లేదంటే మనం ఏం చేస్తాం, మనకు అనుకూలమైనవన్నింటినీ ఉపయోగించుకుంటాం,
మనకు అనుకూలంగా లేని వాటన్నిటిని వదిలేస్తూ ఉంటాం, వాటిని కొట్టేస్తాం. ఇది మన కొరకు వ్రాయబడింది కాదు, ఇది అప్పుడెవరికో ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి విషయం అని చెప్పి దీన్ని కొట్టేస్తూ ఉంటాం. కానీ మనము బైబిల్లోకి వచ్చిన ప్రతిసారి కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు మనుష్యుని యొక్క ఇచ్చను బట్టి కానీ, మనుషుని యొక్క ఊహను బట్టి కానీ కలిగింది కాదు. కేవలము దేవుడే దీనికి మూలకర్త అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించినప్పుడు వారి శాస్త్రుల వలె కాక అధికారము కలవాని వలె బోధించెను అనుంది. ఎవరికి అధికారం ఉంటుందంటే, ఎవనికి ఆ వాక్యము చెందుతుందో వానికే ఆ అధికారం ఉంటుంది. నేను చెప్పినటువంటి మాట ఇంకొకరు చెప్పటానికి ప్రయత్నం చేసినప్పుడు నేను చెప్పే అంత అధికారయుక్తంగా చెప్పలేకపోవచ్చు. ఎందుకు అంటే ఆ వ్యక్తికి నా ఉద్దేశం అర్థం కాదు. సో తాను తన ఓన్గా ఇంటర్ప్రిట్ చేసుకుంటాడు, లేదా బహుశా ఇది ఇలాగ అయ్యుండొచ్చు అని చెప్తాడు. కానీ యేసుక్రీస్తు అయితే దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు తాను అధికారము కలిగిన వాని వలె బోధించెను అని ఉంటుంది అన్నమాట. సో కనుక దేవునికి, యేసుక్రీస్తుకి ఆ అధికారం ఎలా వచ్చింది అని అడిగితే అది ఆయన వాక్యమే. కాబట్టి దేవునిలో నుండే ఆ వాక్యం వచ్చింది గనక ఆయనకు లేఖనాలలో ఉన్నటువంటి సమస్తము పైన అధికారం ఉంది గనక, దాన్ని పూర్తిగా ఎరిగినవాడు గనక ఆయన అధికారంతో మాట్లాడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. సరే, ఈ బైబిల్ను గూర్చినటువంటి కొన్ని సంగతులు. నెంబర్ 1, ఈ బైబిల్ని ఎంతమంది గ్రంథకర్తలు రాశారు? ఏమండి? ఇంచుమించుగా 40 మంది. మీరు ఎప్పుడైనా బైబిల్లో ఆ 40 మంది గ్రంథకర్తలు ఎవరు అని లెక్కపెట్టి చూసారా? బహుశా చేసి ఉండరు. ఏమని? తక్కువ మంది లెక్కపెట్టి ఉంటారు. అసలు నేను లెక్క పెట్టానా అని. 40 మంది రావట్లేదు. ఓకే, లెక్క పెడితే 40 మంది రావట్లేదు. వస్తారు, ఎందుకు రారు? వస్తారు. మీ కొరకని నేను లెక్క పెట్టాను. మళ్ళీ లెక్క పెట్టి కొన్ని విషయాలు మీ ముందు ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే, పాత నిబంధన గ్రంథంలో 39, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఇందులో మొట్టమొదటిగా మోషే కొన్ని పుస్తకాలు వ్రాశాడు. మోషే వ్రాసినటువంటి పుస్తకాలు మొదటి 5 పుస్తకాలు అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. దానితో పాటు యోబు గ్రంథం కూడా ఆయనే వ్రాశాడు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఓకే, అఫ్కోర్స్ కీర్తనలో ఒక కీర్తన రాశాడు మోషే, 90వ కీర్తన. అది మనం చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాం. సో ఒక గ్రంథకర్త లేక ఈ వ్రాసినటువంటి వారిలో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి వారిలో ఒకడు మోషే. రెండవ వాడు యెహోషువ. యెహోషువని గురించి మీకు తెలుసు. అలాగనే మూడవ వ్యక్తి సమూయేలు. సమూయేలు రాసినటువంటి గ్రంథాలు ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం, అలానే రెండవ సమూయేలు గ్రంథం రాశాడు. అయితే సమూయేలు ఈ గ్రంథాలు రాస్తూ ఉన్నప్పుడు సమూయేలుతో పాటు ఈ దేవుని యొక్క వాక్యాన్ని వ్రాయడం విషయంలో సహాయపడినటువంటి 2 ప్రవక్తలు ఉన్నారు. వారెవరు అంటే నాతాను, గాదు అనేటువంటి 2 ప్రవక్తలు ఉన్నారు. సో మొత్తం ఎంతమంది అయ్యారు అప్పటికి? 1, 2, 3, 4, 5 అయ్యారు. తర్వాత కీర్తనల గ్రంథం, దావీదు ద మెయిన్ రైటరు, దావీదు రాశాడు. దావీదుతో పాటు ఇంకా కొంతమంది
ఈ కీర్తనల గ్రంథంలో మనకి ఆ కీర్తనలో రాసినటువంటి వ్యక్తులు కనపడతారు. దావీదుతో పాటు కోరహు కుమారులు ఆసాపు, హేమాను, ఈతాను, హిజ్కియా, వీరందరూ కనపడతారు. సో వీరందరినీ కూడా బైబిల్ రాసినటువంటి వ్యక్తులలో మనం చేర్చాలి. అప్పుడు మనకి 40 మంది యొక్క లెక్క కరెక్ట్గా సరిపోతుంది. నేను లెక్క పెట్టడం లేదు, ఐ థింక్ కొంతమంది రాస్తున్నారు కాబట్టి ఇప్పటికి ఎన్ని అయ్యండి ఏమండి? ఓకే. తర్వాత సొలొమోను రాసినటువంటి పుస్తకాలు ఏంటవి? సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు. తర్వాత చాలామంది ప్రవక్తలు వ్రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. వారి పేర్లతోనే ఆ గ్రంథాలు వ్రాయబడ్డాయి. అందులో మొదటి వ్యక్తి యెషయా, రెండవ వాడు ఇర్మియా పేరున 2 ఉన్నాయి. ఇర్మియా ఒకటి, విలాప వాక్యాలు ఒకటి. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం, ఆ తర్వాత దానియేలు, ఆ తర్వాత హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. వీరందరూ కూడా మనకి డైరెక్ట్గా వాళ్ళ పేర్లతోనే వాళ్ళ యొక్క గ్రంథాలు కనపడతాయి. సో వీరందరూ కలిపి ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? ఏమో ఒకసారి లెక్క పెట్టండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏమండి? 25. ఇంకా కొంతమంది ఉన్నారు. ఎజ్రా కొన్ని గ్రంథాలు రాశాడు. ఎజ్రా రాసినటువంటి గ్రంథాలలో ఎజ్రా ఉంది. అలాగనే మొదటి దినవృత్తాంతముల గ్రంథము, రెండవ దినవృత్తాంతాల గ్రంథాన్ని కూడా ఎజ్రాయే రాశాడు. అలానే నెహెమ్యా గ్రంథం, ఎస్తేరు గ్రంథాన్ని మొర్దెకై వ్రాసాడు అనేటువంటిది ఒక బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. బహుశా ఆయన్ని కూడా మనము ఇందులో చేర్చాలి. సో ఈ రీతిగా పాత నిబంధన గ్రంథంలోని గ్రంథకర్తలు మనకి కనపడతారు. ఎంతమంది అండి మొత్తం? 28. ఓకే. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథకర్తలు మనకి బాగా తెలుసు. మొదటి 4 సువార్తలు 4 రాశారు కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. సో అవి 4. తర్వాత యోహాను రాసినటువంటివి 3 ఉన్నాయి కదా. 3 అంటే యోహాను సువార్త, అలాగనే 3 పత్రికలు, తర్వాత ప్రకటన గ్రంథం. ఆ తర్వాత పౌలు రాసినటువంటి పత్రికలు దగ్గర 13 ఉన్నాయి. ఆ తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక 1. ఆ తర్వాత పేతురు రాసినటువంటి పత్రికలు 2. ఆ తర్వాత యూదా రాసినటువంటి పత్రిక. సో మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు, యాకోబు, పేతురు, యూదా. ఎన్ని? అపోస్తల కార్యాలు కూడా వ్రాసాడు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇంకా ఎన్ని మొత్తం? 38, 39. ఓకే, అయితే మధ్యలో ఏదో అక్కడ ఒకటి మిషన్ అయినట్టున్నారు. 39 వస్తాయి. హెబ్రీ పత్రిక పౌలు రాశాడా లేదో అనేది ఇంకా కొంచెం డౌట్ అన్నమాట. దానికి 3 పేర్లు సజెషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ సపరేట్గా చేస్తే టోటల్గా 40 అవుతాయి. ఓకే, ఈ లిస్ట్ కావాలంటే మీకు నేను తర్వాత ఫార్వర్డ్ చేయగలను, వాట్సాప్లోనే ఉన్నాయి కాబట్టి. రైట్. సో ఈ రీతిగా 40 మంది గ్రంథకర్తలు లేక 40 మంది దేవుని యొక్క వాక్యాన్ని పొందుకొని దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత ఈ దేవుని యొక్క వాక్యాన్ని వారు లిఖించారు. వారి లేఖనాల్ని మనుష్యులకు అందజేశారు. కానీ 40 మంది కూడా ఒకరిని ఒకరు చూసుకున్నవారు కాదు. ఎవరో కొద్దిమందే తెలుసు. బహుశా మత్తయి, మార్కు తెలుసు, మార్కు, లూకా తెలుసు, ఇలాంటి కొంతమంది తెలుసు. కానీ మనం అందరినీ చూస్తే ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానికి మోషే తెలీదు, యెహోషువ తెలీదు,
వారిని ఎప్పుడూ కూడా వారు చూడలేదు. బహుశా మీరు అనొచ్చు, పేతురు, యోహాను, యాకోబులు కొండ మీద ఉన్నప్పుడు మోషే కనిపించాడు కదా అనొచ్చు. బట్ అది వేరు. మామూలుగా అయితే తెలియదు. సో మోషే ఏం రాశాడో, మోషే ఎందుకు రాశాడో, మోషే ఎప్పుడు రాశాడో ఆ విషయాలు ఏవి తెలియకపోయినా ప్రకటన గ్రంథానికి ఆదికాండానికి మధ్యలో చాలా సంబంధం ఉంది. మనం గురువారం చేసేటువంటి ధ్యానాలలో అసలు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం ఏంటో, ఒకదానికి ఒకటి సంబంధం ఏంటో ఈ విషయాన్ని మనం పూర్తిగా చెప్పుకున్నాం. సో గురువారం పూట బైబిల్ స్టడీస్కి వచ్చిన వారికి ఆ సంగతి బాగా అర్థమవుతుంది. మీరు కూడా ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని కనుక పరిశీలనగా చూస్తే ప్రతి గ్రంథానికి ఒకదానితో ఒకటి చాలా సంబంధం ఉంది. అవి ఏవి కూడా వేరే వేరే విషయాలను గురించి ఒకదానితో ఒకదానికి పొంతనలేని సంగతులను మాట్లాడడం లేదు. అన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే యేసు క్రీస్తుని గూర్చి మాట్లాడుతూ ఉన్నాయి. దీన్నే మరొక రీతిగా చెప్పాలంటే మానవుల కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళికను ఈ 66 పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఆదికాండంలో మనిషి ఎలా తప్పిపోయాడో ఉంది, మరలా మనిషి ఎలా పునరుద్ధరించబడతాడో ప్రకటన గ్రంథంలో ఉంది. సో ఈ మధ్యలో మొత్తం ప్రాసెస్ అంతా కూడా వివరించబడింది. అందుచేత 66 పుస్తకాలు ఈ 40 మంది రాసినప్పుడు ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినా వారందరూ ఒకే సంగతిని గురించి ఏమాత్రం అటు ఇటు తేడా లేకుండా రాయగలిగారు. కారణం ఏంటి అంటే ఇది మనుషుని యొక్క ఆలోచనలో నుంచి, ఊహల్లో నుంచి పుట్టినటువంటిది కాదు. దీనికి అంతటికీ గ్రంథకర్త దేవుడు కాబట్టి దేవుని మనస్సు మారదు, ఆయన ప్రణాళికలు మారవు, ఆయన వాక్యము స్థిరమైంది. ఈ బైబిల్ గ్రంథాన్ని మొత్తం రాయటానికి 1600 సంవత్సరాలు పట్టింది. ఎన్ని వందల సంవత్సరాలు? క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల నుంచి ప్రారంభించి క్రీస్తు శకంలో అనగా క్రీస్తు వచ్చిన తర్వాత 100 సంవత్సరాల వరకు ఈ యొక్క బైబిల్ని వ్రాయటం జరిగిందన్నమాట. సో మోషే అప్పుడెప్పుడో ప్రారంభించాడు, అది క్రీస్తు శకం 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ బైబిల్ని పూర్తిగా రాయటం జరిగింది. అయితే మనకున్నటువంటి ఒక తీరని లోటు ఏంటంటే ఒరిజినల్గా వ్రాయబడినటువంటి మాన్యుస్క్రిప్ట్స్ అంటే వ్రాత ప్రతులు, ఈ లేఖనాల యొక్క ప్రతులు అంటే మొట్టమొదట వ్రాయబడినటువంటివి. ఉదాహరణకి మోషే వ్రాసినటువంటివి, యెషయా వ్రాసినటువంటివి, వారు స్వయంగా వ్రాసినటువంటివి ఆ మొదటి కాపీలు మనకి దొరకలేదు. కానీ దాని తరువాత వాటిని మరలా 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 కాపీలు రాసేవారు. శాస్త్రుల యొక్క డ్యూటీ అదే. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు కాలంలో చాలామందిని ధర్మశాస్త్రోపదేశకుల్ని చూస్తారు, అలాగనే శాస్త్రుల్ని చూస్తారు. ధర్మశాస్త్రోపదేశకుల యొక్క పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించటం, ప్రజలకు ఉపదేశించేవారు వాళ్ళు. శాస్త్రుల యొక్క పని ఏంటి అంటే వారిని ఇంగ్లీష్లో స్క్రైబ్స్ అని కూడా అంటారు. స్క్రైబ్స్ అంటే మీకు అందరికీ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ తెలుసు కదా, స్క్రిబ్లింగ్ అంటే రాయటం. సో శాస్త్రులు చేసే పని ఏంటంటే ఈ కాపీస్ని ఏవైతే దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉన్నాయో, లేఖనాలు ఉన్నాయో, వాటిని మరలా 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 రాస్తూనే ఉండేవారు. అనేకమైన కాపీలు తయారు చేసేవారు. అప్పట్లోగా ప్రింటింగ్ ప్రెస్లో లేవు. ఇప్పుడైతే మనం ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు ఒక 100 కాపీలు దిగిపోతాయి మనకి, కానీ అప్పుడు అలా లేదు. ఎలా ఉండేదంటే ఇలాగా చాలామంది కూర్చుండేవారంట శాస్త్రులు. ఒక వ్యక్తి ఆ ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్ని తీసుకొని చదువుతూ ఉండేవాడంట. చదువుతూ ఉండగా రాసేవారందరూ కూడా వాటిని జాగ్రత్తగా వ్రాసేవారు.
వారికి ఒక లెక్క ఉండేది. దాన్ని ఎలా రాయాలి, అక్షరాల పొందిక, అలానే ఒక పేజీలో ఎన్ని పదాలు ఉండాలి, ఎన్ని లైన్స్ ఉండాలి, వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ విధంగానే వ్రాసేవారు అన్నమాట. అంత జాగ్రత్త తీసుకున్నటువంటి వారు. సో ఆ రీతిగా మనకి కొన్ని ఒరిజినల్గా వ్రాసినటువంటివి దొరకకపోయినా దాని యొక్క కాపీస్ మనకి దొరికాయి. వాటిని మనం ఈ బైబిల్లో ఉంచటం జరిగిందన్నమాట. సో ఇంచుమించు 40 మంది 66 పుస్తకాలు 1600 సంవత్సరాల కాలంలో వాటిని వ్రాయటం జరిగింది. ఆ తర్వాత బైబిల్ 3 భాషల్లో వ్రాయబడింది. మీరు మీ దగ్గర ఉన్నటువంటి తెలుగు బైబిల్ని తీసుకొని ఈ మొదటి పేజీ చూస్తే అక్కడ పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి. ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది అని వ్రాస్తూ ఉంటాడు. దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఒరిజినల్గా బైబిల్ని హెబ్రీ భాషలోను గ్రీకు భాషలోను వ్రాశారు. పాత నిబంధన ఎక్కువ భాగం హెబ్రీ భాషలో వ్రాయబడింది. అలానే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. పాత నిబంధనలో కొన్ని అరామీ భాషలో వ్రాయబడ్డాయి. వాటిని మనం దానియేలు గ్రంథంలోను ఎజ్రా గ్రంథంలోను చూస్తాం. ఎందుకంటే అప్పుడు అన్య రాజుల యొక్క పరిపాలన కాలం అది. ఆ కాలంలో వారి యొక్క భాష చాలా వరకు మారింది. ఇప్పుడు ఎలాగైతే మనం తెలుగు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అందులో ఎక్కువ శాతం ఇంగ్లీష్ మాట్లాడాల్సిన పరిస్థితి మనకు ఎలాగైతే ఏర్పడిందో, అలాగనే అప్పట్లోగా కూడా ఆ హీబ్రూ భాషకు బదులుగా అందరూ ఉపయోగించేటువంటి భాషను వాడటం ప్రారంభించారు. అందువలన అరమైక్ భాషలో కొన్ని వ్రాయటం జరిగిందన్నమాట. సో క్రొత్త నిబంధనని గ్రీకులో వ్రాశారు. అలానే ఈ హెబ్రీ భాషలో ఉన్నటువంటి పాత నిబంధనను కొంతమంది యూదులైనటువంటి నాయకులు కలిసి దాన్ని గ్రీకులోనికి తర్జుమా చేశారు. అదే మొట్టమొదటి తర్జుమా అని మనం చెప్పుకోవచ్చు. హెబ్రీ భాషలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. వారు 70 మంది వ్యక్తులు కలిసి దాన్ని తర్జుమా చేశారు. 70 మంది వ్యక్తులు కలిసి దాన్ని తర్జుమా చేశారు కాబట్టి దాన్ని ఏమన్నారంటే సెప్టుజెంట్ అన్నారు. అంటే 70 మంది రాసినటువంటి గ్రంథము అని. ఓకే, అంతవరకు మనం కొన్ని బేసిక్ థింగ్స్ని తెలుసుకోవటం మంచిదే. హెబ్రీ భాషలో బైబిల్ వ్రాయబడింది, పాత నిబంధన గ్రంథం. అలానే క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకులో వ్రాయబడింది. గ్రీకులో వ్రాయబడటానికి కారణం ఏంటంటే అప్పట్లోగా గ్రీకు అఫీషియల్ లాంగ్వేజ్. ఎక్కువగా అందరూ కూడా గ్రీకుని వాడినటువంటి వారు. ఈ లేఖనాలకు బైబిల్లో రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. బైబిల్ అనే ఈ మాటకి అర్థం ఏంటంటే ఏమని, గ్రంథము లేక పుస్తకము అని అర్థం, అంతే. బిబ్లాస్ అనే గ్రీకు మాటలో నుంచి బైబిల్ అనే మాట వచ్చింది. బుక్ అనే మాట కూడా అందులోంచే వచ్చినటువంటిది. సో కాబట్టి బైబిల్ అనే ఈ మాటకు అర్థం ఏంటంటే గ్రంథము అని అర్థం. అందుకని మనకి బైబిల్లో ఈ అట్ట మీద పరిశుద్ధ గ్రంథము అని ఉంటుంది. ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అని ఉంటుంది. సో బైబిల్ అనే మాటకి అర్థం ఏంటంటే గ్రంథము. ఇది పరిశుద్ధమైన దేవుని వాక్యములను తెలియజేసేటువంటి గ్రంథము గనక ఇది పరిశుద్ధ గ్రంథము అని పిలువబడింది. సరే, దీనికి రకరకాలైనటువంటి సంబోధనలు దేవుని యొక్క వాక్యములో ఉన్నాయి. ఉదాహరణకి యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో మనం మాటికి చెబుతూ ఉన్నటువంటి మాట అక్కడ వాడబడింది. 38వ వచనం,
నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు, లేఖనము అనే మాట వ్రాయబడినటువంటి వాక్యము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలానే తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక మనం నిన్న చదువుకున్నాం, 3వ అధ్యాయంలో. అక్కడ కూడా 15వ వచనంలో ఇదే మాటని వ్రాశాడు. అక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధ లేఖనము అనేటువంటి మాట వినియోగించాడు. ఆ తర్వాత మనం తెస్సలోనికైలకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని చూస్తే అక్కడ ఈ వాక్యాన్ని గురించి ఇలా వ్రాశాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఈ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము, అంటే దేవుని యొక్క సందేశం ఉన్నటువంటి వాక్యము, దేవుని గూర్చినటువంటి వర్తమాన వాక్యము అనేటువంటి మాట వినియోగించాడు. అలాగనే యేసుక్రీస్తు ఎమ్మాయి బాటసారులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మరొక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆయన ఇచ్చాడు. లూకా సువార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. వీటన్నింటినీ కలిపి 45వ వచనంలో లేఖనములు అని మాట్లాడుతూ ఉన్నాడు. సో కనుక ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు టోటల్గా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ రిఫర్ చేస్తున్నాడు అన్నమాట. ఆయన ఏం చెప్పాడంటే పాత నిబంధన యావత్తు నన్ను గూర్చి మాట్లాడుతూ ఉంది, దేవుని గూర్చినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంది అని మాట్లాడాడు. రైట్. తర్వాత మనము గమనిస్తే ఈ బైబిల్లో 2 నిబంధనలు ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంది. ఒకటి పాత నిబంధన, ఇంకొకటి క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి? పాత నిబంధన దేవుడు ఇశ్రాయేలీయులతో చేసినటువంటి నిబంధన. క్రొత్త నిబంధన దేవుడు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచినటువంటి వారితో చేసినటువంటి నిబంధన. సో ఈ నిబంధనలను గురించినటువంటి విషయం కూడా బైబిల్లో చాలా చక్కగా వివరించబడింది. ఉదాహరణకి ఈ నిబంధన అనేటప్పుడు అది ఒక ఒప్పందం అన్నమాట. ఆ ఒప్పందంలో ఏముంటాయి? 2 పార్టీలు కలిసి ఒక దగ్గరికి వచ్చి ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఆ అండర్స్టాండింగ్లో నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అనేటువంటి నియమ నిబంధనలు అందులో రాస్తారు. వాటి ప్రకారముగా ఆ నిబంధన నెరవేర్చబడుతూ ఉంది. అలాగనే దేవుడు కూడా తన ప్రజలతో చేసినటువంటి నిబంధనను బేస్ చేసుకొని పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 నిబంధనలను మనం ఈ యొక్క బైబిల్లో చూస్తూ ఉన్నాం. కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం, అన్నీ కాదు కానీ కొన్ని. ఉదాహరణకి నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 19:5. ఓకే. సో 19వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇందులో ఒక షరతు ఉంది. షరతు ఏంటంటే, నేను ఏ ధర్మశాస్త్రాన్నైతే మీకు ఇచ్చానో
దానిని మీరు అనుసరించి నడిస్తే మీరు నా వారిగా ఉంటారు. అది నిబంధన. ఆ ధర్మశాస్త్రం ఏంటి? 20వ అధ్యాయంలో మనకి ఇవ్వబడింది. 10 ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అన్నమాట. అలాగనే మనం క్రొత్త నిబంధన గురించి మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 22:20. రైట్ 20వ వచనం ఒకటి చాలు. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. దేవుడిప్పుడు క్రొత్త నిబంధన అనేటువంటి మాటని వినియోగిస్తున్నాడు యేసుక్రీస్తు. పాత నిబంధన ఒకటి ఉంది, అది ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి నిబంధన. ఇప్పుడు నేను మీతో మరొక నిబంధన చేస్తూ ఉన్నాను, అది నేను రక్తముతో చేస్తూ ఉన్నాను. దానికంటే ఇది శ్రేష్టమైంది. ఈ నిబంధన గురించి హెబ్రీ పత్రికలో చాలా విషయాలు చెప్తాడు. ఇది ఎంత శ్రేష్టమైనటువంటి నిబంధన, దీనికి మించినటువంటి నిబంధన ఇక లేదు. సో ఈ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి బలియాగాన్ని బట్టి దేవుని వాడవుతాడు. ఈ నిబంధన గురించి హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఇలాగ మాట్లాడతాడు. 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రైట్. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత, యేసుక్రీస్తు దీనిని క్రొత్త నిబంధన అని చెప్పాడు కాబట్టి మొదటిది ఏమైంది? పాతదైపోయింది. సో అందుకని ఇది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. సో ఈ క్రొత్త నిబంధన ఎలాంటిదో కూడా మాట్లాడాడు. ఈ క్రొత్త నిబంధన ఎలాంటిదంట? ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో మనం దానిని చూస్తాం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరమునకు కాదు, ఆత్మకే మేము పరిచారకులము అన్నాడు అని చివరి ఒక స్టేట్మెంట్ చేశాడు. అక్షరం ఏం చేస్తుందంట? చంపును, ఆత్మ జీవింపచేయును. అక్షరము అని చెప్పినప్పుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ధర్మశాస్త్రం, పాత నిబంధనలో మనకి కనిపించేటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాడు. అక్కడ దేవుడు వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు దీనిని అనుసరించారా మీరు ఆశీర్వదించబడతారు. ఒకవేళ మీరు అనుసరించలేదా మీరు సమూల నాశనం అవుతారు. అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఇది ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన అన్నాడు. ఈ ఆత్మ జీవింపచేయను. ఇందులో గ్రేస్ ఉంది, కృప ఉంది. ఈ కృప ద్వారా ఏం జరుగుతుందంటే, మనుష్యులు వారి యొక్క పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు దానికి సంబంధించినటువంటి శిక్షను తానే భరించి మనుష్యులను క్షమించటానికి పూనుకున్నాడు. క్షమించటానికి పూనుకోవటం మాత్రమే కాదు, వారు నిత్యము పరిశుద్ధతలో ఎదగటానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఈ వరం మనం పాత నిబంధన గ్రంథంలో చూడలేము. కాబట్టి ఇది మేము ఆత్మకే పరిచారకులము అంటున్నాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా అక్షరాన్ని బట్టి పరిపాలించబడడు, ఆత్మ యొక్క పరిచర్యను బట్టి పరిపాలించబడతాడు. పాత నిబంధన గ్రంథంలోనైతే
ఒకడు అబద్ధం ఆడి పట్టుబడితే వాడికి ఒక శిక్ష ఉంటుంది. వ్యభిచారం చేసి పట్టుబడితే వాడికి ఒక శిక్ష ఉంటుంది. తల్లిదండ్రులకు అవిధేయులై తిరిగినటువంటి వాడు సమాజంలో తిరుగుతూ ఉంటే వాడికి ఒక శిక్ష ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు అలాంటి శిక్షలు లేవు. దేవుని వాక్యం బోధించబడుతుంది. ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ఆత్మ చేత తన యొక్క హృదయంలో ఒప్పింప చేయబడి ప్రభువు దగ్గరికి వాలంటీర్గా వచ్చి పశ్చాత్తాపడాలి. ఆ ప్రేరణ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు అంతటి విస్తారమైనటువంటి కృప మనకి అనుగ్రహించాడు. అందుకని ఏమంటున్నాడంటే, మేము అక్షరమునకు పరిచారకులము కాదు. చాలాసార్లు మనం అక్షరానికి పరిచారకులం అన్నట్టుగా ఆలోచిస్తాం, మాట్లాడతాం. వాడు ఇంత పాపం చేస్తున్నాడు, దేవుడు అతనికి ఎందుకు శిక్ష విధించట్లేదు అని అడుగుతాం మనం. కానీ దేవుడు అలా శిక్ష విధించుకుంటూ పోతే ఒక్కరు కూడా నిలవరు. అందుకని దేవుడు తన యొక్క కృపా మార్గం ద్వారా తానే ఆ పాపం యొక్క శిక్షను భరించి మనల్ని విడిపించాడు. కాబట్టి మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఈ నూతన నిబంధన ప్రకారముగా వాలంటీర్గా మన పాపాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన ఎదుట క్షమాపణ పొందాలి. సో ఇది నూతన నిబంధనకు సంబంధించినటువంటి విషయాలు. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ నూతన నిబంధనలో ఈ 27 పుస్తకాల్లో వ్రాయబడ్డాయి. బైబిల్లో అంటే ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ గ్రంథంలో మనం చూడం. ఎలా అసలు అవి ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగితే, ఈ బైబిల్లో మనం మొదట చెప్పినట్లు ఈ 40 మంది అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో వారు ఉన్నారు. వేరువేరు ప్రాంతాల్లో ఉండి వేరువేరు కాలాలలో నివాసం చేసి వేరువేరు పరిస్థితుల మధ్య ఈ వాక్యాన్ని రాశారు. ఆ గ్రంథాలన్నీ ఒక్క చోట ఒక లైబ్రరీలో దొరకలేదు, ఎక్కడెక్కడి నుండో సేకరించారు. అవన్నీ సేకరించిన తర్వాత అందులో దేవుని వాక్యం ఏది, దేవుని వాక్యము కానిదేది అని సపరేట్ చేసి ఈ 66 పుస్తకాలను దేవుని యొక్క వాక్యంగా, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వారై అంగీకరించి ఒక గ్రంథంగా దీన్ని ముద్రించి మనకి అందించడం జరిగింది. అది మన యొక్క క్రియలను బట్టి దేవుడు మనలను రక్షించడు, కేవలము తన యొక్క కృపను బట్టి మాత్రమే రక్షిస్తాడు. ఎందుకు మన క్రియల చేత దేవుడు రక్షించడు అని అడిగితే, మన క్రియలు యొక్క హృదయంలో ఈ మంచి కార్యాలను గూర్చి దేవుడు ఆలోచించి ఒక వ్యక్తిని రక్షించాలి అంటే అసలు అది సాధ్యం కాని విషయం. అందుకని దేవుడు ఏమి నిర్ణయించాడంటే, ప్రతి వాని యొక్క అంతరంగమును ఎరిగిన వాడు గనుక మన అంతరంగ పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు కదా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీ అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఏ మంచి పని చేయవలసిన అవసరం లేకుండానే దేవుడు నిన్ను తన కృపచేత క్షమిస్తున్నాడంతే. కృపచేత అంగీకరిస్తాడు ఆయన. అయితే మనం రక్షించబడ్డాం గనుక మనము దేవుని నియమించినటువంటి మంచి పనులు చేస్తాం, సత్క్రియలు చేస్తాం. ఎందుచేత? మన మంచిని నిరూపించుకోవటానికి కాదు, దేవుడు మంచివాడు అని తెలియచేయటానికి మనం చేసేటువంటి మంచి పనులు. సో అవి విశ్వాస యొక్క జీవితంలో జరగవలసింది. సో దీనికి మూలముగా రక్షణని బోధించేటువంటి గ్రంథాలు అవి. ఇంకొక విషయం, మెకాబీస్ గ్రంథంలో మనం చూస్తే అక్కడ 12వ అధ్యాయంలో 43 నుంచి 46 వరకు ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే, అక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కొంతమంది చనిపోయారు. ఈ చనిపోయిన వారందరినీ పోగు చేశారు, అన్నీ వరుసగా పెట్టారు. వరుసగా పెట్టిన తర్వాత వారి బంధువుల్ని పిలిచారు. బంధువులను పిలిచి ఒకసారి చెక్ చేసుకోమన్నారు, మీవాడనా. అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, కాబట్టి వీళ్ళు చనిపోయారు. దేవుని మహాకృపను బట్టి ఏదైతే దేవుని వాక్యమో,
ఏదైతే మన విశ్వాసానికి, మన రక్షణకు అవసరమో ఆ వాక్యమంతా ఈ బైబిల్ గ్రంథంలో ఉంచి దేవుడు మన కొరకు నిక్షిప్తం చేశాడు. దీనిని బట్టి మనం దేవుని స్తుతించాలా, ఈ బైబిల్ని పట్టుకొని మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి. కాబట్టి నీ చేతిలో ఉన్నది మామూలు పుస్తకం కాదు. దాన్ని ప్రతిరోజు తీసి చదువు. అందులోని దేవుని చిత్తం నీకు తెలుస్తుంది. దాన్ని ఆచరించు. నీ జీవితం వెలుగుమయమవుతుంది. నీవు ఆశీర్వదించబడతావు. నిత్య జీవాన్ని గూర్చినటువంటి నిశ్చయతతో నీవు స్థిరమైన అడుగులేస్తావు. అటు ఇటు తొలగిపోవు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇంత ప్రయాస, ఇంత దేవుని కార్యం ఈ గ్రంథం వెనకాల ఉంది అని మనం తెలుసుకోవాలి. దేవుడి మాటలు దీవించినగాక. మరికొన్ని విషయాలు రాబోయే దినాల్లో మనం తెలుసుకుందాం. దేవుడు దీవించినగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీభించాలని కోరుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. నీవు మా కొరకై చేసిన ఈ గొప్ప రక్షణ ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ఆంతర్యం ఏంటో, మా పరిస్థితులేంటో, మా ఆలోచనలేంటో సమస్తము ఎరిగినటువంటి వాడవు. మేము చేసే మంచి పనులు ఎంత గొప్పవో అవి కూడా మీరు ఎరిగినటువంటి వారు. తండ్రి, మమ్మను క్షమించండి, మమ్మను కనికరించండి, మమ్మను నీ కృపలో భద్రపరచండి. దేవా, మా కొరకై నీవు చేసిన ఏర్పాటుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము భయంకరమైన పతనావస్థలో ఉన్నామన్న సంగతిని వెరిగి మమ్మను క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన వాడవై మా శిక్షను నీవు భరించి సిలువను ఎదుర్కొన్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మా పాపములు క్షమించబడిన తరువాత మేము క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించామని ఎరిగి ఆ నిబంధన ప్రకారముగా నీ ఆత్మ పరిచర్య మా హృదయంలో జరుగుతూ ఉన్న కొలది దేవా, మేము పరిశుద్ధత కొరకైనటువంటి ఆశ కలిగిన వారమై నీ వాక్యంలో చెప్పబడినటువంటి విషయాలను గ్రహిస్తూ వాటి ప్రకారంగా నడుచుకుంటూ ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయండి. ఈ ఏర్పాటుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీని కొరకు మీరు వాడుకున్న వ్యక్తులందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, మమ్మను ప్రేమించి నీవు మాకిచ్చిన నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా మాకు నీ కృప దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఏ ఒక్కరు కూడా నీ వాక్యానికి వ్యతిరేకంగా తిరగకుండా సహాయం దయచేయండి. నీ వాక్యాన్నే ఆధారంగా చేసుకొని నీ వాక్యాన్నే పట్టుకొని మేము ముందుకు నడవటానికి మాకు నీ కృపనివ్వండి. ఇట్టి కృప మాకందరికీ దయచేస్తావని నమ్ముతూ మా సంఘమును దీవిస్తారని, మా కుటుంబములను ఈ లోకంలో సాక్షులుగా నిలబడతారని నమ్మి మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎక్కడ చేరిన మనకందరకు సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.